హలో అండి. ఆడవారిలో అందాన్ని మరియు ఆరోగ్యాన్ని పెంచే జ్యూస్ ఇది. మీ అందరికీ తెలిసినా చాలామందికి ఇది టేస్టీగా చేసుకోవడం తెలీదు. అందుకే ఇది చాలా టేస్టీగా బీట్రూట్ అండ్ క్యారెట్ జ్యూస్ చేద్దాం రండి. బీట్రూట్ అండ్ క్యారెట్ ముక్కల్ని సన్నగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. చాలామంది ఆడవారిలో బ్లడ్ చాలా తక్కువ ఉంటుంది. దానికోసం రోజు మార్నింగ్ ఒక గ్లాసు, ఈవినింగ్ ఒక గ్లాసు బీట్రూట్ జ్యూస్ తాగారనుకోండి చాలా హెల్తీగా తయారవుతారు మీరు ఖచ్చితంగా. కట్ చేసుకున్న ముక్కల్ని ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో ఒక బౌల్ క్యారెట్ ముక్కలు, ఒక బౌల్ ఏమో బీట్రూట్ ముక్కలు వేసుకొని సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. ఇది కొంచెం ఘాటు ఎక్కువ ఉంటుంది. ఘాటు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నాకైతే కొంచెం ఇంత సరిపోతుంది. అలాగే కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టిన జ్యూస్ని ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. దాంట్లో వేసుకుంటే చాలు కిందికి మొత్తం జ్యూస్ కిందికి వచ్చేస్తుంది. స్పూన్తో అలా గట్టిగా ఒత్తితే మొత్తం దానికి ఉన్న జ్యూస్ అంతా కిందికి గ్లాస్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని ఒక స్పూన్ హనీ వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో చేసిన జ్యూస్ మొత్తం పోసుకొని ఒక హాఫ్ లెమన్ పిండుకుంటే సరిపోతుంది. జ్యూస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఎవ్రీడే తాగడం వల్ల చాలా హెల్తీగా ఉంటారు. అలాగే అందంగా కూడా ఉంటారు. హెల్తీగా ఉంటే ఆటోమేటిక్గా అందంగా కూడా ఉంటాం కదా. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళైతే మార్నింగ్ ఒక గ్లాసు, ఈవినింగ్ ఒక గ్లాస్ జ్యూస్ కూడా తాగొచ్చు. షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ జ్యూస్ తాగకూడదంట. అలాగే ఇప్పుడు క్యారెట్ జ్యూస్ కూడా చేద్దాము. క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల ఉపయోగాలంటే మీ అందరికీ తెలుసు కదా. క్యారెట్ తినడం వల్ల మనకి ఏ విటమిన్ ఎక్కువ దొరుకుతుంది, కళ్ళు బాగా కనబడతాయి అంటారు కదా, అందుకని. అయితే ఒక బౌల్ క్యారెట్ ముక్కల్ని ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకొని అందులో సేమ్ ఒక స్పూను అల్లం ముక్కలు వేసుకోవాలి. దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చాలామంది పాలు కూడా పోస్తుంటారు, మిరియాలు వేస్తుంటారు. అలా వేయడం వల్ల టేస్ట్ బాగోదు. నేనైతే ఇలానే చేస్తాను. మిక్సీ పట్టుకొని ఇలా స్ట్రైనర్తో ఫిల్టర్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ మన క్యారెట్ బీట్రూట్ జ్యూస్ చేసాం కదా అలానే. ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని దాంట్లో సేమ్ ఒక స్పూన్ హనీ వేసుకొని ఆ జ్యూస్ అందులో పోసుకొని సేమ్ మళ్ళీ ఒక హాఫ్ లెమన్ పిండితే సరిపోతుంది. లెమన్ లేకపోతే టేస్ట్ బాగోదు. అట్లానే ఇందులో షుగర్ వేసుకున్నా బాగోదు. కాబట్టి ఇందులో హనీ వేసుకుంటేనే బాగుంటుంది. హెల్దీ కూడా. ఈ 2 జ్యూసుల్లో ఏదో ఒకటి రోజు తాగడానికి ట్రై చేయండి. చాలా హెల్దీగా ఉంటారు. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ రెండిట్లో మీకు ఏ జ్యూస్ ఇష్టమో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.